హాయ్ గైస్, మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసినాం మూవీ సజెషన్స్ అని చెప్పి. దాంట్లో భాగంగా నెక్స్ట్ సజెషన్ గురించి మాట్లాడుకునే ముందు మీరు కనుక నా వీడియోస్, నా షార్ట్స్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నా సజెషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి ఇలాంటి రొట్టె మూవీస్ కాదు. ఈ మూవీస్లో ఆల్మోస్ట్ మిమ్మల్ని ప్రతి ఒక్కటి మిమ్మల్ని మెంటల్గా, సైకలాజికల్ ఎఫెక్ట్ చేసే అంత సీరియస్ మూవీస్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా మనం ఇవాళ మాట్లాడుకోబోయే మూవీ పేరు వచ్చేసి గృహం, సిద్ధార్థ్ మూవీ. ఇది ఒక హారర్ మూవీ. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, కృష్ణ ఒక సైకియాట్రిస్ట్ తన వైఫ్తో కలిసి హిమాలయ చుట్టుపక్కల అడవిలో ఒక ఇల్లు తీసుకొని హ్యాపీగా లైఫ్ గడుపుతూ ఉంటాడు. అనుకోకుండా వాళ్ళ ఇంటి చుట్టుపక్కలే నైబర్స్ వస్తారు. ఆ నైబర్స్లో వాళ్ళకు ఒక కూతురు ఉంటే ఆ కూతురు కొంచెం వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకి ఏమైందో అని చెప్పి మన హీరో దగ్గరికి వస్తే, వీడు డాక్టర్ కాబట్టి ఏదైనా మెడికల్ రీజన్ ఉందేమో అని చెప్పి అనుకుంటాడు. దాంట్లో బాగా వీళ్ళకి తెలిసే నిజం ఏంటంటే ఆమెకి ఎవరో పొసెస్ చేసిరామని అని చెప్పి. అక్కడ నుంచి ఇంకా సిచ్యువేషన్ చాలా ఘోరీగా మారిపోతాయి. చాలా వింతగా, చాలా డేంజర్గా మారిపోతాయి. అల్టిమేట్గా ఏమైంది, అసలు ఆ పాపకి దయ్యం పట్టిందా, ఒకవేళ పడితే ఆ దయ్యం ఎవరు అని చెప్పి మనం మొత్తం మూవీలో చూడాల్సి వస్తుంది. ఈ మూవీ స్టార్ట్ కానీ ఒక 15 నిమిషాలు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఇన్వాల్వ్ కావడానికి. ఒక్కసారి ఆ నైబర్స్ ఇంట్లో దిగిన తర్వాత ఆ పాపకి వింత చేస్తున్నప్పుడు అక్కడ నుంచి మనం మూవీలో చాలా ఇన్ డెప్త్ ఇన్వాల్వ్ అయిపోతాం. ఒళ్ళు గగురుపరిచేంత హారర్ ఫీల్స్ వస్తాయి. సో ఈ మూవీ మీరు చూడండి, చూసి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ సజెషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మూవీ మనిషి.